ద లార్డ్. నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35వ వచనం వరకు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టికే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకున్న మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న మరి ఒక తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనేను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము కొరకే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనముల నుండి నైనా నీవు మంచి విషయమును మాకు నేర్పించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభులవారు తన శిష్యులు తనను అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన అనేక విధములుగా దృష్టాంతములను ఎత్తి వారికి బోధిస్తూ వారికి నేర్పిస్తూ ఉన్న సమయంలో పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని శిష్యులు ఆయనను అడిగినప్పుడు అనేక విషయాలు వారికి నేర్పిస్తూ వస్తూ ఉండగా, ఆ సమయమున పేతురు ఆయనను ఒక ప్రశ్న అడిగినట్లుగా మనం చూడగలం. పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లయితే అతనిని నేను ఎన్ని మారులు క్షమింపవలెను? 7 సార్లా? 7 సార్లేనా అని ఆయనను అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టికే కాదు, 70 ఏళ్ల మారుల మట్టికని నీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని జనాంగమా, మనిషిని ఆయుష్ 70 సంవత్సరములని, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగునని దేవుడు తన వాక్యములో రాయించాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అని దేవుడు తన వాక్యములో రాయించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో మన జీవితము కేవలము 70 సంవత్సరములండి. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినప్పటికీ కూడా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అది మనకు క్షేమకరమైనది కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పేతురు గారు అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానమిస్తూ అన్నారు కదా, మన సహోదరుడు
మన తోటి సహోదరుడు లేదా మన తోటి సహోదరి, మన పొరుగువారు మన ఎడల తప్పిదము చేసినప్పుడు మనము 7 సార్లే క్షమించాలా, ఒక్కసారి క్షమించాలా, 7 సార్లు క్షమించాలా అని యేసు ప్రభువు వారిని అడిగినప్పుడు యేసయ్య చెప్పినటువంటి సమాధానం 70 ఏళ్ల మట్టుకు, 70 ఏళ్ల మారుల మట్టుకని యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. ఎందుచేతనంటే మనం ఈ లోకములో జీవించినప్పుడు మన తప్పిదములన్నిటినీ క్షమించి మనలను పరలోక రాజ్యములకు వారసులుగా చేసినటువంటి యేసయ్య కుమారునికి కుమార్తెనుగా ఉన్న నీవు నీ తోటి దాసుడు నీ ఎడల ఒకవేళ ఏదైనా తెలియక తప్పు చేసినా, తెలిసి చేసినా అతన్ని క్షమించలేనిటువంటి మనసు నీకుందా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవిత కాలము 70 సంవత్సరాలు. మనము జీవించి ఉన్నంత కాలము కూడా అతనిని మనం క్షమించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ దృష్టాంతమునెత్తి యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం వారికి చెప్పారు. పరలోక రాజ్యము తన వద్ద అప్పు ఉన్నటువంటి తన దాసులను, తన వద్ద అప్పు తీసుకున్నటువంటి తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరినటువంటి రాజును పోలి ఉందని దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉందని చెప్పాడు. ఆ రాజుగారు ఏం చేశారంటే, ఆ రాజుగారు తన వద్ద అప్పు తీసుకున్నటువంటి తన దాసులను పిలిపించి తన అప్పు చెల్లించమని ఒక్కొక్కడిని అడుగుతా వచ్చినట్లుగా ఇక్కడ రాయబడింది. అయితే ఆ రాజ్యంలో 10,000 తలాంతులు అప్పు ఉన్నటువంటి ఒక దాసుడు ఆ రాజుగారి దగ్గరికి తీసుకురాబడ్డాడు. ఆ రాజు తనను ఆజ్ఞాపించాడు కదా, నా అప్పంతటిని నీవు వెంటనే చెల్లించాలి, నీకున్న దాన్ని అంతటిని అమ్మి నాకు వెంటనే చెల్లించాలని ఆజ్ఞాపించినప్పుడు ఆ దాసుడు ఆ యజమానిని, ఆ రాజుని వేడుకొని సాగిలపడి, కనికరం చూపండి రాజా, మీ అప్పంతా నేను తీర్చేస్తాను, నా పట్ల కనికరం చూపమని ఆయనను మొక్కి వేడుకున్నప్పుడు ఆ రాజు అతని పట్ల కనికరం చూపి తన అప్పంతటిని క్షమించేస్తాడు. అయితే అప్పంతటిని క్షమింపబడినటువంటి ఈ దాసుడు బయటికి వెళ్ళి తను ఇచ్చినటువంటి 100 దేనారములు తనకు అప్పున్నటువంటి తన తోడి దాసుని పట్టుకొని పట్టుకొని నా 100 దేనారములు నాకు ఇస్తావా లేదా అని చెప్పి అతనిని బాధించినట్లుగా మనం చూడగలం. మనం చదువుకున్న లేఖనంలో ఆ చెడ్డ దాసుడు ఏం చేశాడంటే, తనకు 100 దేనారములు అప్పున్నటువంటి మరొక దాసుడిని పట్టుకొని వెంటనే నాకు చెల్లించాలి, లేదంటే నిన్ను చెరసాలలో వేయిస్తానని అతడు ప్రాధేయపడి వేడుకొన్న కనికరం చూపకుండా అతనిని చెరసాలలో వేయించినట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే ఆ చెడ్డ దాసుడు తాను చేసినటువంటి తన తోడి దాసుని పట్ల తను చూపినటువంటి ఆ చెడ్డ కనికరం లేనటువంటి ఆ పనిని తన దాసులు వెళ్ళి యజమానునికి చెప్పినప్పుడు ఆ యజమానుడు అతనిని పిలిపించి అంటాడు కదా, చెడ్డదాసుడా, నీవు 10,000 తలాంతులు నాకు అప్పున్నప్పుడు నీ మీద కనికరం చూపి నేను విడిచిపెడితే అదే ప్రకారము నీ తోడి దాసుని పట్ల కూడా నీవు చేయాలి కదా, ఎందుకు నీవు ఆ పని చేయలేకపోయావు అని చెప్పి తనని కోపగించుకొని తన అప్పంతా చెల్లించే వరకు చెరసాలలో వేయించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మన పాపములన్నిటినీ క్షమించి మనకు నిత్యరాజ్యము ఇస్తానని చెప్పి ఆయన శిలువ మీద తన ప్రాణత్యాగాన్ని మన కొరకు చేస్తే, ఈ రోజున ఆ శిలువ యొక్క ఆ త్యాగాన్ని మనం మర్చిపోయి మన తోటి వారి పట్ల మనము కనికరం లేని వారిగా బ్రతుకుచున్నాం. దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ నీలో ఆ విధమైనటువంటి మనసు ఉంటే ఇప్పుడే దేవుడు అంటున్నాడు కదా, మార్కు సువార్త 11:25లో దేవుడు వ్రాయించారు, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లానో వారిని క్షమించుడి. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి నీ తోటి వారి పట్ల నీవు విరోధమైన ఏమైనా కలదా? నీ తోటి దాసుని క్షమించలేనటువంటి మనసు నీకుందా? యేసయ్య చెప్పారు కదా, మనం జీవించున్నంత కాలము మన సహోదరుడు, మన పొరుగువాడు మన ఎడల తప్పిదం చేసినట్లయితే అతనిని మనం జీవించి ఉన్నంత కాలము క్షమించాలని దేవుడు చెప్పాడు. మరొక చాట ఈ రీతిగా రాయించాడు కదా, మనము ఒకని మీద ఏదైనా
కోపమైన, విరోధమైన కలిగి ఉన్నప్పుడు మనం నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా అతనిని క్షమించాలి. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? మనము మన సహోదరులను, మన పొరుగువారి పట్ల శత్రుత్వమును విడిచిపెట్టి, వారు మన పట్ల విరోధమేమైనా చేసినట్లు తప్పులు చేసినప్పుడు, వానిని మనము జీవించి ఉన్నంత కాలము మనము ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించాలి. ఈ క్షమాగుణము కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో దేవుడు అంటాడు కదా, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడుతుందంటండి. నా ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును ఏ రీతిగా పొందుతాడో, కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా నీ తోటి వారి పట్ల, నీ పొరుగువాని పట్ల కనికరము చూపకుండా ఒకవేళ నీవు అతనిని చెరసాలకు అప్పగించు ఉన్నావా? దేవుడు ఈ రోజున నీతో చెప్తూ ఉన్నాడు, నీ సహోదరుడు నీ పట్ల తప్పిదం చేస్తే నీవు జీవించువనంత కాలము అతనిని క్షమించాలి అని దేవుడు సెలవిచ్చాడు. 7 మార్లు మట్టికే కాదు, పేతురు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ అన్నారు కదా, 7 సార్లు క్షమించేసి వదిలేసి 8వ అతని మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. నీవు జీవించి ఉన్నంత కాలము అతన్ని క్షమిస్తూనే ఉండాలి. నీవు ప్రార్థన చేయనప్పుడెల్లా అతన్ని క్షమించాలని దేవుడు వాక్యంలో రాయించాడు. కాబట్టి నీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడాడు. అట్లాంటి విరోధ భావాన్ని విడిచిపెట్టి కనికరమ కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. నీవు కనికర సంపన్నుడవు. కనికరమును నీవు దయను నాయన మీకు భూషణములుగా కలిగిన వాడవు నాయన. నీవు కలిగి ఉన్నటువంటి ఆ క్షమాగుణము, ఆ కనికరము, ఆ దయ, ఆ లక్షణాలన్నీ కూడా నాయన ఈ రోజున మేమను పొందుకొని మా పట్ల మా పొరుగువాడు చేసినటువంటి నాయనా విరోధమైన తప్పిదములు ఏమైనా ఉంటే నాయన వాటిని మేము ఒక్కసారే క్షమించేశానులే అనుకొని మమ్మను మేము మోసపుచ్చుకొనకుండా అయ్యా నీ రాజ్యమును సంపాదించుకునే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు మేము చేయి పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను కుమ్మరించి మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.